లయన్ మరోసారి వాయిదా పడడం నందమూరి అభిమానుల్ని బాగా నిరుత్సాహానికి గురిచేసింది. లెజెండ్ తర్వాత నందమూరి బాలకృష్ణ విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్న వాళ్ళంతా లయన్ వాయిదా పడడంతో నిరాశలో కూరుకుపోయారు. మార్చి నుంచి ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మా బాలయ్య ఎప్పుడొస్తాడా అంటూ పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా వెనక చాలా రహస్యాలున్నట్టు సమాచారం. లెజెండ్ ఇచ్చిన నమ్మకంతో ఈ సినిమాపై నిర్మాతలు భారీగా పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. దాదాపుగా ఈ సినిమా కోసం 35 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ సినిమాపై బాలయ్య క్రేజ్ పై నమ్మకంతో బరిలో దిగిన రుద్రపాటి రమణారావు తన రైస్ మిల్ ని సైతం అమ్మేసి రంగంలో దిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ బడ్జెట్ కంట్రోల్ తప్పడంతో మరో ప్రొడ్యూసర్ ని పార్ట్నర్ గా చేర్చుకున్నట్టు తెలిసింది. సినిమా ఇంత భారీగా తీస్తే కొత్త డైరెక్టర్ కావడం వల్ల బయ్యర్లు జంకుతున్నారంట. చాలా ఏరియాల్లో ఇంకా ఈ సినిమా అమ్ముడుపోలేదు. దాంతో సొంతగానే ఈ సినిమాని విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లయన్ అస్తమానం వాయిదా పడ్డం బాలయ్యకి నచ్చకపోయినా నిర్మాతల మంచు కోసం ఓపిగ్గా భరిస్తున్నట్టుగా తెలిసింది. బిజినెస్ పూర్తయినా అవ్వకపోయినా మే 14th మాత్రం సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలని బాలయ్య అల్టిమేటం జారీ చేశాడంట. సో మే 14th ఈ సినిమా రావడం ఖాయం. ఈలోగా బిజినెస్ జరిగితే సరే, లేదంటే నిర్మాతే సొంతగా ఈ సినిమాని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది లైన్ వాయిదాల వెనుకున్న అసలు రహస్యం.